తప్పు ఏంటిది కావచ్చు? అరే నువ్వు ఈ పని చేసినాక కూడా ఊళ్ళో ఎట్లా తిరగ బుద్ధి అవుతుందిరా ముఖం పెట్టుకొని? నీకు సిగ్గు శరం ఇజ్జతి ఈనం ఏమనిపిస్తలేవారా? అరే నేను గింతగానం అంటే తలకి కిందికి వేసుకొని అట్లే కూర్చుంటానేమరా? ఏం మాట్లాడవేంద్రా? ఏయ్ రావే ఊళ్ళకి పెద్ద మనుషులు వచ్చిళ్ళు అంటే నేను మాట్లాడు అనేది గిదేనా? పెద్ద మనుషులు వచ్చిళ్ళు రావే అని పిలిచేదందుకే మాట్లాడు అంటాను. నేను ఏం అడుగుతానో నువ్వేం మాట్లాడతావు రా? అల్కదా ఓ తాత, ఇంతకి ఏం జరిగింది? ఆ తమ్ముడు చేసిన తప్పేందో మాకు కూడా చెప్పరాదే, తెలుసుకుంటాం. ఇజ్జత్ ముచ్చట అని నీకు వాడకట్టోళ్ళందరికి. ఇక వాడకట్టోళ్ళది ఏమున్నదిరా? ఊరంతా తెలియని తెలిసే, ఇక తెలియంది లోకం అంతటికే. ఇక ఆ కోరిక కూడా తీరినట్టేరా ఎవరు కొండ్రీస్ మొక్కపోడా? వాళ్ళది టీవీలో చూపిస్తుంది, ఇజ్జత్ అంతా పోతూనే ఉన్నది. అబ్బో ఇజ్జత్ గల్లోడు ముఖం అడ్డం పెట్టుకుంటాడు. అబ్బా మీకు ఎక్స్ట్రాలు ఎక్కువనే అవుతున్నాయి తమ్మి. ఇంతకీ ముచ్చటేందో చెప్పమంటే బాగా కథలు పడతానే ముసలోడా. ఓ ముఖానికి చేతులు అడ్డం చాలు కానీ ఇక ముచ్చట ఏదో చెప్పరాదురా దానికి. ఏం ముచ్చటని చెప్పాలి ముసలోడా? సరే ఇక వాడేంది చెప్పేది నేనే చెప్తా కానీ ఇటు ఇనిపిల్ల. అయితే వీనికి పోయిన సంవత్సరం దీపాల పండుగకు పెళ్లి అయింది కదా? అవును అయ్యింది. కొంపదీసి పెళ్ళాన్ని కొడితే అవగారింటికి పోయిందా ఏంది? ఇటుక చెడక ఈరవ్వ అంటే అవ్వ నన్ను అడగచ్చిర్రే అని అన్నదట. వెనుకటికి పోతుంది దీనాసంటిది అని నేను ముచ్చటేందో పురాగా చెప్పేదాకా ఇన్రా. అదే ఎందుకు అంతగానో ఇటుక చెడతాను చెప్పు. నేను ముచ్చట మంచిగా చెప్తాను. నేను వీనికి పోయిన దీపాల పండగకు లగ్గం అయింది కదా. అయితే వీని పిల్లం నీళ్లు పోసుకునేది. కడుపుతో ఉన్న పిల్ల అది దాని అవ్వగారింటికి పోయింది. అసలు వీడు ఏం చేయాలి? నెలకోపారన్నా పెళ్ళాన్ని చూసేటందుకు వాళ్ళ అత్తగారింటికి పోయి రావాలి. అరే దీని చిన్న మెదడికి ఇట్లా చితికిందారా? మాటికి నడిమిట్లా కచ్చి ముచ్చటంతా పెంట చేస్తా అంటది. అరే నేను ముచ్చటంతా పురాగా చెప్పేదాకా ఆగే చెంగడ బింగడ ఎగురకు ఆగు. జల్దీనే చెప్పరాదు ముసలోడ. మరి నానబెట్టి దీర్ఘాలు తీసుకుంటే చెప్పబడుతుంది. అవ్వగారి ఇంటికి నీళ్ళాటకు పోయిన వీని పెళ్ళం 9 నెలల తర్వాత బిడ్డను ఎత్తుకొని మళ్ళీ వీని ఇంటికి వచ్చింది. వచ్చేటాలకి మొగోడు ఏం చేసిండో ఎరికేనా? ఇంకో పెళ్లి చేసుకొని ఆ పిల్లంతో ఇంకో సంసారాన్ని మొదలుపెట్టింది. ఇక వీన్ని ఏ చెప్పుతోడు కొట్టాలి చెప్పు నువ్వే. వీనికి ఎట్లా కొడితే ఇజ్జత్ వస్తుంది నువ్వే చెప్పుగా. పోసిని అన్నాలం పాడుగాను నీదే విగ్రహం తమ్మి. పెళ్ళం ఉండగా ఇంకో పెళ్లి చేసుకునేటందుకు నీకు ఇజ్జత్ లేదారా? ఇగో గిట్లనేనే తాత హైదరాబాద్ కూకట్పల్లిలా భార్య కాన్పుకు పుట్టింటికి పోయే చుట్టాలకు భర్త ఇల్లుని అమ్మేసిండట. మళ్ళా ఇంటి పేరు మీద ఎత్తుకున్న లోను పైసలు కూడా భార్య కడుతున్నదటనే. ఇగో చూడు ఆ అక్క ఎట్లా బాధపడుతున్నదో. అమ్మగారి తల్లిగారిది చెన్నారావుపేట, భర్తది కొమ్మాల, వరంగల్ డిస్టిక్ అండి. ఇల్లు మా ఆయన పేరు మీద ఉండండి. మా ఆయన అకౌంట్ నుంచే కట్ అయ్యేదండి. నేను ఆయన అకౌంట్ కి మనీ ట్రాన్స్ఫర్ చేసేది. అవునండి, లోన్ లో నేను కో అప్లికెంట్ ఉన్నాను. అదే అండి, అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము వచ్చేసరికి ఇల్లు మేము కొనుక్కున్నామని అంటున్నారు.